ప్రేక్షకులకు వసంత పంచమి శుభాకాంక్షలు. ఈ వసంత పంచమి నాడు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. ప్రతిరోజు మన ఛానల్‌లో ఇలాంటి అద్భుతమైన విశేషాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ అందరూ తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే మన ఛానల్‌లో ప్రతిరోజు రాశి ఫలాల గురించి ఒక వీడియో విడుదలవుతుంది. అందరూ మన ఛానల్‌ను ఫాలో అయ్యి మీ యొక్క రాశి ఫలితాలను ముందుగా నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓం గం గణపతయే నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కార్యక్రమానికి స్వాగతం. విశేషమైన ఈ వసంత పంచమి, దీన్నే శ్రీ పంచమి అని కూడా అంటారు. ఇంతటి విశేషమైన రోజున ఆ సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కోసం బ్రహ్మాది దేవతలే తపస్సు చేశారు. అంతటి విశేషమైన ఈ పర్వదినాన మనం ఆ సరస్వతీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కోసం ఆ అమ్మవారిని ఎలా పూజించాలో పోయిన వీడియోలో చెప్పడం జరిగింది. ఆ వీడియో యొక్క లింకును ఎండ్ కార్డ్లో ఇవ్వడం జరుగుతుంది. అందరూ చూడగలరని మనవి. అలాగే నేటి పంచాంగం అంశంతో ఈరోజు వీడియోను మొదలు పెడదాం. నేటి పంచాంగం తేదీ 14/2/2024 శ్రీ శోభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం. ఈరోజు విశేషమైన పంచమి. నక్షత్రం ప్రస్తుతం రేవతి నక్షత్రం. తదుపరి సాయంత్రం అశ్విని నక్షత్రం. వారం బుధవారం. తదుపరి సుభాషితం అంశం గురించి తెలుసుకుందాం. నేటి సుభాషితం: వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అర్ధజ్ఞానిగానే మిగిలిపోతాడు. అలాగే చెప్పే ధైర్యం లేనివాడు ఎన్నటికీ పిరికివాడుగానే ఉండిపోతాడు. తదుపరి ఆరోగ్యం ఔషధం అంశం గురించి తెలుసుకుందాం. ఆరోగ్యం ఔషధం అనే అంశానికి స్వాగతం, సుస్వాగతం. నేటి మన ఆరోగ్యం ఔషధం అంశంలో పెరుగులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది బలమైన ఎముకలు మరియు దంతాలకు చాలా అవసరం. కాల్షియం మాత్రమే కాకుండా పెరుగులో ఫాస్ఫరస్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇవి రెండూ కలిసి ఎముకల పెరుగుదలను వేగవంతం చేస్తాయి. తదుపరి కార్యసిద్ధి అంశం గురించి తెలుసుకుందాం. కార్యసిద్ధి అంశానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కార్యసిద్ధి అంశంలో మనం ఉదయం ఆచరించవలసిన దివ్యమైన పూజా విధానం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వసంత పంచమి రోజున ఒక దివ్యమైన మంత్రంతో అమ్మవారి యొక్క పూజను ఆచరించాలి అని మనం పోయిన వీడియోలో తెలుసుకుందాం. ఆ యొక్క మంత్రం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు పఠించడం ద్వారా ఆ సరస్వతీదేవి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందవచ్చు. మరియు ఆ మంత్రాన్ని పఠిస్తూ ఈరోజు పూజా విధానాన్ని ఆచరించాలి. అలా ఆ పూజను ఆచరించే విధానం వీడియో చివరిలో ఇవ్వడం జరుగుతుంది. ఇలా పూజను ఆచరిస్తూ ఇంట్లో కాటన్ దారాన్ని పసుపులో ముంచి ఆ దారాన్ని అమ్మవారి ముందు ఉంచి పూజ చేసి పిల్లల చేతికి, మీ చేతికి కట్టుకోవడం ద్వారా ఆ దేవి యొక్క అనుగ్రహం పొందవచ్చు. ఇక మీరు పఠించవలసిన మంత్రం ఓం ఐం హ్రీం క్లీం వద వద వాగ్వాదిని స్వాహ. ఈ మంత్రం అద్భుతమైన సరస్వతీదేవి యొక్క మూల మంత్రం. ఈ మంత్రాన్ని పఠిస్తూ మీరు సరస్వతీదేవిని యథాశక్తి పూజించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు. ఇప్పుడు సంకల్పసిద్ధి అంశానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు సాయంత్రం సంకల్పసిద్ధి అంశంలో చేయవలసిన దివ్యమైన పరిహారం ఏమిటో తెలుసుకుందాం. ఈరోజు సాయంత్రం సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. ఈరోజు ఎవరైతే ఉదయం సరస్వతీదేవిని పూజ చేసుకొని వారు సాయంత్రం సుబ్రహ్మణ్య స్వామిని ఇళ్లలోనే పూజించండి. అనుకూలమైతే సుబ్రహ్మణ్య స్వామి కరావలంబ స్తోత్రాన్ని కానీ, సుబ్రహ్మణ్య అష్టోత్తరాన్ని కానీ, లేదా సుబ్రహ్మణ్య అష్టకాన్ని కానీ పారాయణం చేసుకోండి. ఇలా ఈరోజు సాయంత్రం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వలన సత్సంతానం మరియు పిల్లలకు ధైర్యం, సాహసాలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తప్పకుండా ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం లేదా ఆ సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం చాలా విశేషం. అందరూ తప్పకుండా ఈ పరిహారాన్ని ఆచరించండి ఈరోజు సాయంత్రం. అలాగే అందరూ తప్పకుండా ఈరోజు వసంత పంచమి సందర్భంగా ఆ సరస్వతీదేవి యొక్క పూజను కూడా తప్పకుండా ఆచరించండి. అంతా శుభం కలుగుతుంది. ఇలా మన ఛానల్లో ప్రతిరోజు చెప్పబడే దివ్యమైన పూజా విశేషాలు, పరిహారాలను పాటించి మీరు, మీ యొక్క కుటుంబం ఆ భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరని మన ఓంకారం పూజ ఛానల్ కోరుకుంటుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తాం సన్మంగళాది భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.